బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముందు వరకు నబీల్ అఫ్రీది పేరు చాలా మందికి తెలియదు. అందుకే హౌస్ లో అతన్ను అడుగుపెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ బిగ్ బాస్ గేమ్ ను బాగా వంట పట్టించుకున్నాడు. తనదైన పర్ఫార్మెన్స్ తో ఇస్తూ ఓటింగ్ లోను టాప్ లోకి దూసుకెళ్లాడు. తన ఆట మాట తీరు కూడా బిగ్ బాస్ ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. ఫిజికల్ టాస్క్ లోను చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకానొక దశలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ నబీల్దేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు. కానీ సీజన్ చివరి వరకు వచ్చేసరికి నబీల్ పై నెగిటివిటీ పెరిగిపోయింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మెహబూబ్ తో కలిసి కమ్యూనిటీపై చర్చ జరపడం. దీని తర్వాత నబీల్ అఫ్రీది ఆట పరంగా గాను బాగా స్లో అయ్యాడు. ఓటింగ్ శాతం కూడా తగ్గింది. ఫలితంగా టైటిల్ రేస్ లో వెనకపడిపోయాడు. టాప్ 5 లో చోటు దక్కించుకున్న 3వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అవినాష్ ప్రేరణల తర్వాత బయటకు వచ్చేశాడు నబీల్. కాగా బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా అఫ్రీది రెమ్యునేషన్ గట్టిగానే అందుకున్నాడని తెలుస్తుంది. వారానికి 2 లక్షలు నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తంగా 15 వారాలకు గాను 30 లక్షల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ఒక సాధారణ యూట్యూబర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన నబీల్ అఫ్రీది ఇది భారీ పారితోషికమని చెప్పుకోవాలి. కాగా నబీల్ వరంగల్ కు చెందిన ఒక యూట్యూబర్. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ డిఫరెంట్ కంటెంట్ తో వీడియోలు చేస్తూ ఉంటాడు. దీంతో సోషల్ మీడియాలోనూ నబీల్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ తోనే సోషల్ మీడియాలో అడుగుపెట్టి టాప్ 3లో నిలిచాడు. మరి ఈ బిగ్ బాస్ క్రేజ్ అతని కెరియర్ కు ఏ మేర సహాయపడుతుందో వేచి చూడాలి.